హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మజిలా డెకరేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మ్యాచ్లో చూడడానికి వచ్చాము. అలాగే ఒక మంచి వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను. ఇదిగోండి, మన ఎస్ఆర్హెచ్ చెన్నైతో మ్యాచ్ కలిసింది హైదరాబాద్లో. ఆ మ్యాచ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా కూడా ప్లేయర్స్ ఉండే ఏరియా అనమాట. లోపలంతా కూడా వాళ్ళకి డిన్నర్ అంతా కూడా ఉంటుంది. అన్నీ చక్కగా ప్రతిదీ చూసుకొని అన్నీ మీకు చూపించాలని చెప్పేసి ప్రతిదీ వీడియో తీశాను. స్టేడియం ఎంట్రీ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఇంకా స్టేడియం లోపలైతేనా మన ఆరెంజ్ కలర్తో స్టేడియం అంతా కూడా చాలా చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఎక్కువ శాతం ఎప్పుడు మ్యాచ్కి ఎక్కువ వెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే కొంతసేపు ఉండి చాలా చక్కగా చూసుకొని రావడం జరిగింది. ఇదంతా యాక్చువల్గా ఆ రోజు సీఎం గారు వచ్చారనమాట, రేవంత్ రెడ్డి గారు. అదిగోండి, ఆయన అందరికీ బాయ్ బాయ్ చెప్పి వెళ్తున్నారు. వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ అంతా కూడా ఇది చేస్తున్నారు. చాలామంది ఫస్ట్ మ్యాచ్ చేస్తారు కదా, నేనేమో గెలిచింది ముందేసి మిగతా అంతా కూడా తర్వాత వేస్తున్నాను. ఎందుకంటే ఎవరు విన్ అయ్యారు అనే టెన్షన్ ఎక్కువ శాతం ఉంటుంది కదా, అది ఆ టెన్షన్ ఉండద్దు, ముందే తెలిసిపోవాలి కదా, ఎందుకంటే అయిపోయిన మ్యాచ్ కాబట్టి. అందుకని ఇలా వేసాను అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈరోజు మనం స్టేడియంలో ఉన్నాం. చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు. స్టేడియం అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇదిగోండి, గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ చూస్తుంటే ఆ ఫీలే వేరుంది. చాలా చాలా బాగుంది. నాకు వీలైనంత వరకు చక్కగా ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, స్టేడియంలోనే మాట్లాడుతూ కొంచెం అక్కడే మీకు అంత క్లారిటీగా తీయాలని వీడియో అనుకున్నాను, కానీ అక్కడ చాలా సౌండ్కి చాలా డిస్టర్బెన్స్ ఉండింది. అన్ని వేల మందిలో ఇదిగోండి ధోని వస్తున్నారు. ధోని వస్తున్నప్పుడు అయితే ఎంట్రీ అయితే అంతా అసలు హైదరాబాద్ చెన్నై అనిపించింది అనమాట. అంతగా ఉండింది. యాక్చువల్గా హైదరాబాద్లో మ్యాచ్ జరిగినప్పటికీ కూడా చెన్నై ధోని కోసం వచ్చిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అదిగోండి, ఎల్లో కలర్ ఎంతగా కనిపిస్తుందో చూడండి. ధోని రావాలి రావాలి బ్యాటింగ్ అని చాలామంది కోరుకున్నారు. అలాగే వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్మెంట్గా ఉండిందో అది లైవ్లో చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎవరైనా ఈ హైదరాబాద్లో మ్యాచ్కి వచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన హైదరాబాద్ గెలవాలి ఈసారి కప్ అని మీరందరూ కూడా వీళ్ళంతవరకు ఎస్ఆర్హెచ్కి ఒక చిన్న ఆల్ ది బెస్ట్ చెప్పండి కామెంట్ రూపంలో. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అలాగే ఇంకా ఎన్నో మ్యాచ్ల్ని మనం చూడాల్సింది కదా, అన్ని మ్యాచ్ల్ని అద్భుతంగా మన హైదరాబాద్ గెలవాలని కోరుకుందాం. స్టేడియం అంతా కూడా వీలైనంత వరకు చాలా చక్కగా చూపించాలనుకున్నా, కానీ మన దగ్గర ఉన్న చిన్న ఫోన్ కదా, చిన్న ఫోన్తోనే తీయడం జరిగింది. అందుకనే అంత నీట్గా అయితే వీడియో రాలేదు. అందుకనే నేను కూడా అప్పుడు వీడియో పెట్టలేదు అనమాట. కాకపోతే తీసిన వీడియో కొంతమందికైనా నచ్చుతుంది కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి, దూరంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా స్టేడియం రాకుండా, అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెమైనా నచ్చుతుందని మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను మీ అందరి కోసం. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే ఇంకోసారి మీకు నచ్చేలాగా మరోసారి మళ్ళీ వెళ్ళి వీడియో తీసి పెడతాను. ఇంకా ఈసారి మన హైదరాబాద్లో మ్యాచ్ జరిగేటప్పుడు ఎవరు వెళ్తున్నారో చెప్పండి. వీలైతే మళ్ళీ మ్యాచ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి అక్కడ అన్నీ కూడా క్లియర్గా తీసి పెడదాం. ఆ రోజైతే చాలా చాలా బాగుంది. అంతేకాకుండా నేను ఆ రోజు లైవ్ కూడా పెట్టాను. చాలామంది లైవ్కి వచ్చారు. వీలైనంత వరకు లైవ్లోనే కొంచెం చూపించాలని చెప్పేసి కొన్ని లైవ్ కూడా పెట్టడం జరిగింది. అంత క్లారిటీ లేదు, అందుకని అంత ఎక్కువగా రాలేదు అది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు. ఇదిగోండి, ప్లేయర్స్ యాక్చువల్గా మ్యాచ్ ముందు ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎదురుగానే కూర్చోవడం జరిగింది, ప్లేయర్స్కి అందరికీ దగ్గరలోనే. అందుకే నాకు చాలా బాగుంది అనిపించింది. యాక్చువల్లీ స్టేడియంలో ఒక్కొక్కసారి అసలు టీవీలో మ్యాచ్ చూస్తేనే ఎంతో సంతోషం అనిపించేది. అలాంటిది స్టేడియంలో ప్లేయర్స్ ముందు కూర్చొని చూస్తుంటే ఆ ఫీలే వేరే అనిపించింది. యాక్చువల్గా ఆ రోజు మ్యాచ్కి వెంకటేష్ గారు కూడా వచ్చారు.
ఆయన కూడా ఆ రోజు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు మ్యాచ్ అంతా కూడా. అందరూ కూడా మన హైదరాబాద్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి, వీలైనంత వరకు కామెంట్ చేయండి హైదరాబాద్ ఈసారి కప్పు గెలవాలని. యాక్చువల్గా ఇదంతా కూడా ఎవరు రాకముందు అనమాట, స్టేడియం అంతా కూడా ఖాళీగా ఉండింది. అప్పటి నుంచి కూడా మీకోసం వీడియో తీశాను. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ చూశారు కదా, మన ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది అద్భుతంగా. ఇదిగోండి ఇదంతా కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీమ్ అనమాట, స్పెషల్ స్పాన్సర్స్ ఇవన్నీ కూడా ఏరియా. ఇది యాక్చువల్గా ఏంటంటే మ్యాచ్ అయితే బాగుంది కానీ బట్ చెన్నై ఎక్కడ కూడా గెలిచేలాగైతే అనిపించలేదు. ఎందుకంటే గెలవడానికి వాళ్ళకి ఇంకొంచెం అంటే ఫాస్ట్గా ఆడితే బాగుండేది, కొంచెం స్లో అనేది అనిపించింది. ఓకే, ఎలాగైతే ఎస్ఆర్హెచ్ గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.